శూర్పణఖ చెవులు ఇంకా ముక్కు కోసిన తర్వాత ఏం జరిగింది? అన్నయ్య అని ఏడ్చుకుంటూ వెళ్ళింది వాళ్ళ అన్నయ్య దగ్గరికి. సో 5 బ్రదర్స్ కదా, రావణ, కుంభకర్ణ, విభీషణ, కరదూషణులు కదా. సో కరదూషణులు ఉన్న చోటికి వెళ్ళి అమాంతం పడిపోయి, అన్నయ్య చూడన్నయ్య ముక్కు చెవులు కోసేశారు అన్నయ్య అంటే, అయ్యో ఎవరమ్మా ఇలా చేసింది, రాచుపావు లాంటి నీ మీద వాళ్ళ గోలతో రక్కి మరి వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చుకుంది ఎవరో చెప్పు, నేను ఇప్పుడే వెళ్ళి చంపేస్తాను అంటే, అవునన్నయ్య ఒకటి వాళ్ళు నా సొంతవన్నా కావాలి, లేదు అంటే వాళ్ళ వేడి వేడి రక్తాన్ని నేను దోసిట్లో పోసుకొని తాగాలి, నా వరాన్ని ఎలాగైనా నువ్వే చెయ్యాలి అని చెప్పేసి అడిగిందండి. వెంటనే కరుడు విని మనసు కరిగిపోయి తన దగ్గర ఉన్నటువంటి సైన్యాధిపతుల్లో 14 మందిని పంపించాడంట, 14 మెంబర్స్ ని. సో రామయ్య దగ్గరికి వెళ్తే ఇలా చిటికలో వాళ్ళందరినీ చంపించేస్తే మళ్ళీ అన్నయ్య అనుకుంటూ వెళ్ళిందంట. నువ్వు పంపించు, 14 మంది నిమిషంలో చంపేశాడు, నేను చెప్పాను వాళ్ళు మామూలు వాళ్ళు కాదని, నువ్వే రా పద అంటే, నేను ఎందుకు, నేను అక్కర్లేదంటే నీకు అర్థం కావట్లేదు, తర్వాత వస్తాడు నిన్ను కూడా చంపేస్తాడు, నీ ప్రాణాల మీద తెచ్చుకుంటున్నావు, చిచ్చి నువ్వు అసలు రాక్షసుడివే కాదు, వాళ్ళు రాక్షస సంతతిని నాశనం చేసేస్తారు, వాళ్ళ గురించి నీకు తెలియదు అని చెప్పి అన్నదంట. ఇదేంటి ఇలా అంటుంది, నిజమేనా అని చెప్పి ఈసారి 14 కాదు 14,000 పీపుల్ వెళ్ళారంట రామయ్య మీదకి యుద్ధం చేయడానికి. పర్ణశాలలో ఉన్నటువంటి రామలక్ష్మణుల మీదకి వాళ్ళు వెళ్తూ ఉంటే ఆ కరుడికి ఎదురుగుండా చాలా దుస్సకునాలు కనిపించాయి అనమాట. అంటే నక్కలు ఏడవటం, పక్షులన్నీ కూడా డిఫరెంట్ సౌండ్స్ అన్ని చేయటం. అయినా కూడా నేను చాలా బలవంతుడు, నేను చాలా స్ట్రాంగ్, ఎలాగైనా రాముని చంపేస్తానని చెప్పి కరదూషణులు ఇంకొంతమంది మొత్తం ఆ రాజ్యం నుంచి బయలుదేరారు రామలక్ష్మణుల మీదకి యుద్ధానికి. అక్కడ రామయ్య తండ్రికి కూడా తెలిసిందంట, భూమి కంపించిందంట, ఆయన కోదండ ఉంది కదా ఆ పైన బంగారంతో చేసినటువంటిది ఏదైతే ఉందో ఈ భూమి దద్దరిల్లుతూ ఉంటే అది కూడా కదులుతుందంట. అలాగే రామయ్య తండ్రి ఎడమ భుజం అదిరిందంట. వెంటనే లక్ష్మణుడి దగ్గరకు వెళ్ళి, అప్పుడప్పుడు నీ లెఫ్ట్ అయ్యి ఇట్లా బ్లింక్ అవుతూ ఉంటది, అలాగే భుజం కూడా అదురుతూ ఉంటది, ఓకే అలాగా. అలా జరిగేసరికి లక్ష్మణుడిని పిలిచి, ఏ కొసానా ఏ మాత్రం సీతమ్మ తల్లి కనిపించకుండా నువ్వు ఒక గుహలోకి తీసుకొని వెళ్ళి సీతమ్మ తల్లిని జాగ్రత్తగా కాపాడు, నీతో పాటు ధనుర్బాణాలు తీసుకొని వెళ్ళు, మన మీదకు ఒక పెద్ద యుద్ధం రాబోతోందని చెప్పి నాకు తెలుస్తోంది, కానీ ఏం కాదు మనమే విన్ అవుతామని చెప్పేసి భరోసా ఇస్తే, లేదన్నయ్య నేను రక్షించుకోవడం నా బాధ్యత, నేను ఉంటానంటే నా పాదాల మీద ఒట్టు, నువ్వు వెళ్లాల్సిందే అని చెప్పి ఆజ్ఞ ఇచ్చేస్తే లక్ష్మణ స్వామి సీతమ్మ తల్లిని తీసుకొని వెళ్ళి ఒక చోట ఉంటారు. సీతమ్మ తల్లి చూస్తూ ఉంటుంది, అసలు ఏమైపోయింది, నా రాముడు ఎందుకు ఇలా చెప్తున్నారు, ఏం జరగబోతుందని చెప్పి తనకు ఒక ఆతృత ఉంటుంది కదా, భయం ఉంటుంది కదా, వెళ్ళి చూస్తుందంట రామయ్య తండ్రి ఏమవుతున్నారని. అలా రామయ్య తండ్రి వచ్చి నిలబడ్డారు. ఒకేసారి 14,000 మంది సైన్యం అలా వాళ్ళ బాణాలని వదిలితే జల్లెడ పట్టారంట ఆయన. అంటే అంత బాగా చేసినటువంటి యుద్ధాన్ని గురించి మాట్లాడుతూ 1:12 1 hour 12 minutes లో ఆయన 14,000 మందిని ఎలా చంపారో, ఎలా ఆయన ధనుర్బాణాన్ని ఉపయోగించారో, ఎలా తీశారో, ఎలా బాణాలు వేశారో ఎవరికి తెలియదు. 14,000 people 1 hour 12 minutes లో డామ్ షిప్. అంతే అలా చంపుతూ ఉన్నప్పుడు ఆయన బాణాలు వేసేటువంటి విధానాన్ని గురించి చాలా గొప్పగా చెప్పారనమాట వాల్మీకి మహర్షి. వారు ఏమంటారంటే, ఒకేసారి ఆయన 13 బాణాలు వేసేవారట. మనం బాహుబలి సినిమాలో 3 చూసామా, అవునా, అలాగా 13 అంటే అసలు ఎలా పట్టుకునేవారు ఇస్ ద క్వశ్చన్. కాకపోతే రెండు కాదు 13 ఒక్క చేతిలో ఇక్కడ ఇలా పట్టుకునేవాళ్ళు ఈ గ్యాప్స్ లోనే, తెలుసా. అందుకే అంటారు రామయ్య తండ్రి ధనుర్విద్యా పారంగతుడు అని చెప్పి. మొత్తానికి ఆ యుద్ధం అయిపోయిన తర్వాత ఇంకేముంది, కరుడు అందరూ ఇగో ఈ 2 బ్రదర్స్ తో పాటు 14,000 మంది సైన్యం చనిపోయిన తర్వాత ఇంకా శూర్పణఖకి అర్థమైపోయింది, అమ్మో రాముడు మామూలు వాడు కాదు అనుకుని ఇప్పుడు వెళుతుంది ఎవరి దగ్గరికి, 10 తలల రావణాసురుడి దగ్గరికి. మరి శూర్పణఖ రావణాసురుడిని కలిసిన తర్వాత ఏం జరిగింది తెలుసుకోవాలంటే నెక్స్ట్ స్టోరీలో ఏం చేయాలి, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి. నువ్వు నేను ఒక కథకి. బాయ్.